హలో, ఏంటి బయలుదేరావా? లేదు సార్, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, రిలేటివ్స్ భోజనానికి పిలిచారు. మీరు పర్మిషన్ ఇస్తే భోంచేసి వద్దామని. ఓకే ఓకే, పండగ కదా, అయితే శుభ్రంగా తిని మంచి కిల్లి ఒకటి వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇదిగో రేపు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. నువ్వు రాలేదనుకో నా ఉద్యోగం పోతుంది. అయ్యో గుర్తుంది సార్, వస్తాను. నేనేంటి ఇక్కడికి వచ్చారు? మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? ముందు పక్కన నువ్వేంటి ఇక్కడ? మా రిలేటివ్స్ ఇంట్లో భోజనానికి వచ్చాను. రిలేటివ్సా? ఏ పక్క నుండి? ఏదో పక్కనుండి. ఆయన మీకు ఇంత అనుమానం పనికి రాదు సార్. నేను సిటీలోనే ఉంటానని చెప్పాను కదా. హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అడ్రస్ పట్టుకుని వచ్చేయడమేనా? ఆ మాత్రం నమ్మకం లేదా? అయ్యో, వీళ్ళు కనుక మిమ్మల్ని చూస్తే. చూసేసారు. అయ్యో బాబా సాయిబాబా, వీళ్ళకి నేనంటే మంచి ఒపీనియన్. ఇప్పుడు మీరు ఇంట్రాగేషన్కి వచ్చారని తెలిస్తే పోలీసులకి తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు డబ్బులు రిటర్న్ చేశాను అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరంటే ఏమని చెప్పాలి? ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. రండి, లైట్ గా పరిచయం చేస్తాను. ఆంటీ, అంకుల్, ఇతను నా బాయ్ ఫ్రెండ్. ఇదేంటి, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఏంటి అని షాక్ అయ్యారా? అవునమ్మా, షాక్ లోనే ఉన్నాం. తన పేరు వంశీ కృష్ణ, పెద్ద సిబిఐ ఆఫీసర్. నమస్కారం సార్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అయినా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఏంది, చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు అవసరమా? చెప్పనియండి, మీ గురించి తెలియాలి కదా. చెప్తే మీరు నమ్మరు గాని. ఎందుకు నమ్మవు చెప్పు. పాపం, వాళ్ళ నాన్నకి టీబీ. ఏమైంది అంకుల్? గ్యాస్ అమ్మా, కొంచెం ఎక్కువైంది. వీళ్ళమ్మ గుడ్డిది. అవునంటీ, కళ్ళు కనిపించవు. ఇంకా అన్నయ్యలు పనికి రాని చెమటలు. ఇంటి బాధ్యతలు మర్చిపోయి ఎప్పుడూ పెళ్ళాల కొంగులు పట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళకు బుద్ధి లేదు సరే, అట్లీస్ట్ పెళ్ళాలకైనా ఉండాలి కదా. సోంబేరి మొహాలు. పాపం, ఇంత పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. కానీ ఇతనికి గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా? 10,000. దాంట్లో పిఎఫ్ కట్టింగ్, ఈఎస్ఐ కట్టింగ్, ఎల్టీడీ కట్టింగ్, ఎస్టీడీ కట్టింగ్. ఇన్ని కట్టింగ్లు ఇచ్చాడు. అవును అంకుల్, ఇన్ని కట్టింగ్లు ఉన్నాయి కాబట్టే ఇతను ముష్టి కృష్ణారావన్ సన్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ముష్టి కాదమ్మా, ముద్దు కృష్ణారావు అనుకుంటానే. ఏదో మొద్దు కృష్ణారావులేండి. ఇప్పుడు చెప్పండి, నేను మంచి కుర్రాడిని సెలెక్ట్ చేసుకున్నానా లేదా? ముంచే కుర్రాన్నే చేసుకున్నావమ్మా. అందుకే అంకుల్, మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. డిసైడ్ అయిపోయారు, పెళ్లికి కూడా పిలుస్తారు మనల్ని. తప్పదు, వెళ్ళాలిగా. నమ్మేశారు. ఓకే అంకుల్, మేము బయలుదేరుతాం. దిగమ్మా. సారీ సార్, కొంచెం ఓవర్ యాక్షన్ అయింది కదా. నీకే అనిపించింది కదా, అవతల నాకు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళు. బాయ్ ఫ్రెండ్. చిన్నాడు మందులకి డబ్బు పంపించాడా? మందులేంటండి? అయ్యో, నీకు అసలు కళ్ళు కనప్పుడు పడిపోతా, జాగ్రత్త. అవునవును, నేను గుడ్డిదాన్ని కదా. రే పెద్దాడా, మీ చిన్న తమ్ముడు ఒకసారి ఫోన్ చేయరా బాబు. అయ్యో, మీకు అసలే టీవీ, జాగ్రత్త అండి. ఫోన్ చేసే టైం మాకెక్కడది, మేము పెళ్ళాల కొంగులు పట్టుకు తిరిగేవాళ్ళం కదా. కదా కోడలి పిల్లలు, మీరైనా ఫోన్ చేయొచ్చు కదా. సోమేరి మహాలం, మేమేం చేయగలం? జాగ్రత్త అండి. బాబు, మీ అందరికీ దండం. మీకు ఆపుతారా? నేను బుజ్జిని ప్రేమిస్తున్నాను,
ఏదో లవ్ కోసం సిబిఐ ఆఫీస్ అని చిన్న డ్రామా ఆడాను, ఇదిగో ఇలా దొరికిపోయింది. సారీ 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 సారీ. సారీ. మా గురించి అబద్ధం చెప్పావు సరే, నీ ప్రేమ గురించైనా అమ్మాయికి నిజం చెప్పావా? చెప్తాను వదిన, టైం కోసం ఎదురు చూస్తున్నా. ఇతను నా బాయ్ ఫ్రెండ్. మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఛీ! రేవులో తాడి చెట్లో పెరిగావు, సిగ్గులేదురా డబ్బులు పారేసుకొచ్చానని చెప్పడానికి? నేను డబ్బులు పారేసుకోలేదు నాన్న. పారేసుకోలేదు నాన్న, వాటికే రెక్కలు వచ్చి గలగలగల మన ఎగిరిపోయి కదరా. ఓవరాక్షన్ చేయి, మాకు గుద్దానంటే. లేకపోతే పాకెట్ మనీ అడిగితేవా ఇప్పుడు తినిపిస్తా చూడండి కాజు. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్? యాక్చువల్ గా ఒక